అయోధ్య కాంట్రాక్ట్ రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. ఇది వందే భారత్ ట్రైన్. ఇది ప్లాట్ఫామ్ 1. ఇది పక్కన ప్లాట్ఫామ్ 2, 3 కూడా ఉంది. మాది ప్లాట్ఫామ్ 3 వెళ్ళాలి. మన ఎక్కడికంటే అయోధ్య కాంట్ నుంచి మన రాయ్పూర్. రేపు మధ్యాహ్నం 12 o'clock రీచ్ అవుతాం ఆఫ్టర్నూన్. ఇప్పుడు అక్కడ ఎక్సలెంటర్ ఎక్కాలి. ఇప్పుడు ఎక్సలెంటర్ ఇప్పుడు ప్లాట్ఫామ్ 3కి వెళ్ళాలి. ఇప్పుడు అటువైపు ఇటువైపు వెళ్ళాలి. ఇటువైపు ఉండాలి. మనం సీరియల్ నెంబర్ అయితే వేయలేదు. ఎక్కడ ఏ కోచ్ ఉంటుందని. మాది కోచ్ HA1 ఫస్ట్ AC అనమాట. ఎక్కడ ఆపుతారో తెలియదు. నాకు తెలిసి అక్కడ ఆపుతారు అనుకుంటా. ఇంకా సీరియల్ నెంబర్ ఇక వేయలేదు. వేస్తే అక్కడికి వెళ్తాం అనమాట. మా లగేజ్ ఇది నాది, ఇది మా ఊడిది, ఇది నాది. 3 లగేజ్. మొత్తానికైతే ట్రిప్ అయితే చాలా బాగా అయింది. చాలా బాగా అయింది. ప్రయాగరాజ్ నుంచి మళ్ళీ వారణాసి నుంచి మళ్ళీ వారణాసి టు అయోధ్య చాలా బాగా అయింది ట్రిప్ అయితే. ట్రిప్ ఎలాగైంది? ట్రిప్ చాలా బాగా అయింది. ప్రయాగరాజ్ ఎలాగైంది? ప్రయాగరాజ్ చాలా కష్టంగా ఉంది, కాకపోతే బాగా అయింది. బాగా మొత్తాన్ని తిరిగిస్తాం. మళ్ళీ తర్వాత వారణాసి దర్శనం 2 సార్లు వెళ్ళాం. అనుకోలేదు 2 సార్లు వెళ్దామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే వెళ్ళిపోయాం తెల్లారి బేగులు వేసి. తర్వాత అన్నపూర్ణ దేవి వెళ్ళాం. అది కూడా చాలా బాగా వెళ్ళింది. అయితే తెల్లారి 9కి వెళ్ళాం. సాయంత్రం 5కి వచ్చాం. చాలా లేట్ అయిపోయింది. అది చాలా లేట్. ఎందుకంటే ముందు రోజు అమావాస్య కాబట్టి, ఆ తర్వాత ఈ దర్శనం చేసుకున్నారు కాబట్టి అందుకే అంత రష్ ఉంది. అందువల్ల తర్వాత వెళ్ళాం. తెల్లారి 2 సార్లు దర్శనం అయింది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ 2 సార్లు దర్శనం అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 2వ సారి వెళ్తానని అనుకోలేదు, కానీ 2 సార్లు అయింది దర్శనం. చాలా బాగా అయింది. తర్వాత అయోధ్యకి చాలా తర్వాత హనుమాన్ టెంపుల్ కూడా చాలా బాగుంది. అలాగా మధ్యాహ్నం లంచ్ చేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రిప్ అయితే చాలా బాగా అయింది. నాకు కూడా చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్, హ్యాపీ. నేను అనుకోలేదు, సడన్గా ప్లాన్ చేశాను అనమాట. ముందు ఏమీ అనుకోలేదు ఇలాగ వెళ్తామని, ఏమీ అనుకోలేదు. ఎప్పుడైతే ప్రయాగరాజ్ అమావాస్య మౌని అమావాస్య 29 కదా, ముందు 2 రోజుల ముందు అనుకున్నాను అనమాట. ఎలాగైనా వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాను. అప్పటికి టికెట్లు ఏం దొరకలేదు. ఒక ట్రైన్ మాత్రం దొరికింది. అక్కడ వైజాగ్ టు రాయ్పూర్ దొరికింది. మీద అన్నీ బస్సు ఎక్కాను. ఇప్పుడు ఏంటి అటు నుంచి ఇప్పుడు రిటర్న్ అయితే అయోధ్య కాంట్ నుంచి మళ్ళీ రాయ్పూర్ టికెట్ మా పెద్దనాన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు కొంచెం టికెట్ ట్రై చేశారు. అయింది, దొరికింది. ఫస్ట్ AC అనమాట. మా పెద్దనానికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దొరుకుతుందో లేదని. మొత్తానికి దొరికింది. ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు క్యాబిన్ సీట్లో పడింది అన్నమాట. చూడాలి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను గాయస్. ఇప్పుడు నైట్ ఏం తింటాం అనేది తెలియదు. ట్రైన్లోనే ఏమైనా వస్తాను తీసుకుంటాం, లేదంటే ఏదైనా తీసుకోవాలి. వాటర్ బాటిల్ తీసుకురాం. అది గైస్ ట్రైన్ వచ్చిన తర్వాత మాట్లాడదాము గైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ AC అనమాట. ఫస్ట్ AC దాదాపుగా ఒక 14 అవర్స్ పడుతుంది. 14 అవర్స్ పడుతుంది జర్నీ. రేపు ఆఫ్టర్నూన్ 12:30కి రీచ్ అవుతాను. ఇప్పుడు మావాడు నేను ఫస్ట్ ACలో ఉన్నాను అనమాట. అక్కడ ఇద్దరు ఫ్యామిలీ వచ్చారనమాట. చూపిద్దామంటే ఇక బాగోదని చూపించట్లేదు. అందుకే ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. కాకపోతే రేపు మధ్యాహ్నం అంతా ఖాళీయే. రేపు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఖాళీయే. నైట్ 11:30కి ట్రైను. మళ్ళీ మండే మార్నింగ్ 10 o'clock రీచ్ అవుతాం అనమాట. ఇక చెల్లిపిల్ల జంక్షన్ అనమాట వచ్చింది. ప్రయాగరాజ్ వచ్చినప్పుడు చూపిస్తాను గైస్. ఇక బ్రిడ్జ్ మీద వెళ్తుంది ప్రయాగరాజ్. 8 o'clock రీచ్ వస్తుంది ప్రయాగరాజ్లోని. అక్కడికి వచ్చాక చూపిస్తాను గైస్. నైట్కి ఆర్డర్ పెట్టిస్తాము. ఇప్పుడే ఆర్డర్ పెట్టాను. పిల్లలు అడుగుతున్నారు. ఇప్పుడే ఆర్డర్ పెట్టాను నైట్కి 10:30కి.
ఎందుకంటే మేము మొన్న 4 రోజులు పెట్టి సరిగ్గా తినలేదు, లైట్ తిన్నాం అంతే. ఈరోజు కొంచెం వెరైటీగా పెట్టుకున్నాను, చూపిస్తాను ఏమేమి తింటానో చూపిస్తాను గైస్, ఓకేనా. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తామో లేదో తెలీదు. 12 degrees అవుతాం రాయ్పూర్లో. అక్కడ మధ్యాహ్నం 1 అయితే అనుకున్నాం, అక్కడ పార్క్కి వెళ్తామని అనుకుంటున్నాం. చూడాలి, పాసిబుల్ అయితే వెళ్తాం, లేదంటే రైల్వే స్టేషన్లో లేకపోతే చుట్టుపక్కల టెంపుల్ అయితే అవుతుందో లేదో తెలియదు, చూడాలి. ప్రస్తుతానికి అయితే అలా ఖాళీగా ఇప్పటిదాకా మధ్యాహ్నం లేట్గా వచ్చింది, 3:30కి వచ్చింది ట్రైను. అసలుగా 2:45 ట్రైన్ రావాలి, లేట్ అయిపోయింది, 45 minutes లేట్ అయిపోయింది. నాకు తెలిసి రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ 12 o'clock రీచ్ అయిపోద్ది, ప్రాబ్లం లేదు. అలా చూసారు కదా, మహాకుంభమేళ అనేది అందరికి తెలిసింది కదా, అందువల్ల టికెట్ ఏమీ దొరకలేదు, వెయిటింగ్ లిస్ట్. అందువల్ల మా పెద్దనాన్న వాళ్ళ అడిగారు అనమాట, చేస్తే అప్పుడు అయ్యింది. మొత్తానికి టికెట్ అయితే దొరికేసింది, హ్యాపీ. లేకపోతే నిన్న నైట్ నుంచి టెన్షన్ ఎలాగ వెళ్ళాలి ఏంటి అనేసి కొంచెం టెన్షన్ వచ్చింది. ఇక మీదంతా ట్రిప్ అయితే చాలా బాగా అయింది, సూపర్గా అయింది. ఆ లైఫ్లో 2025లో బెస్ట్ ట్రిప్ అని అనుకోవాలి, ఎందుకంటే చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు చూడండి పరిగెడుతున్నారు, ఎందుకు పరిగెడుతున్నారు. హాయ్ ఉండు పాపం అందరూ ఏదో అడుగుతున్నారు. నేను ఇప్పుడు చాక్లెట్ తెమ్మని చెప్పాను, చూద్దాం ఒకసారి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. వెయిట్ కర్రా. హాయ్ వాళ్ళ హ్యాపీనెస్ చూడండి. హాయ్ చెప్పు, హాయ్ బోలో, హాయ్. వెయిట్ మన ఓకే वेट ओके चलो चल नहीं ఓకే చల్. పాపం తింటాననేసి ఆకలితో ఉన్నారు, ఏమి కావాలనేసి అంటున్నారు. సరే అనేసి చాక్లెట్ ఇచ్చాను. అంతవల్ల అందరూ చిన్న పిల్లలు, వాళ్ళు ఏమైనా ఇస్తారని ఆశతో ఉన్నారు. అందువల్ల నేను చాక్లెట్లు అన్నీ ఇచ్చాను అనమాట. వాళ్ళ హ్యాపీనెస్ నాకు కూడా బాగుంటుంది కదా, వాళ్ళు కూడా ఎంత ఆనందం ఉంది ఇచ్చినప్పుడు అయితే. అందువల్ల నేను చాక్లెట్ ఇచ్చాను. పాపం వాళ్ళు చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. వ్యాపారాలు కూడా ఇచ్చాను, డబ్బులు ఏమైనా కొనుక్కోండి అని చెప్పాను. ఇది ప్రయాగరాజ్ నుంచి వస్తుంది ట్రైను, మహాకుంభమేళ నుంచి వస్తుంది ట్రైను. ఈ ట్రైన్ ఇప్పుడే వస్తుంది అనమాట. కుంభమేళ స్పెషల్ ట్రైన్ వేశారు, ఆంధ్రప్రదేశ్ ఇవాళ అదిగోండి గాయ స్పెషల్ ట్రైన్ వేశారు కుంభమేళ. ఇది చూడండి, ఇప్పుడే వెళ్తుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది స్పెషల్. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా వైజాగ్ వెళ్తారు అనుకుంటా. ఈ వైజాగ్ డైరెక్ట్ అయోధ్యకి వెళ్తారంట. అయోధ్య నుంచి మళ్ళీ ప్రయాగరాజ్కి వెళ్తారు. స్పెషల్ ట్రైన్ వేశారనమాట. అందుకే ఈ ట్రైన్ వస్తుందని ఇప్పుడు అందుకే ఈ ట్రైన్ ఆపారు. అందువల్ల ఈ ట్రైన్ చూపిస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. చాలా ట్రైన్స్ చేశారు, చూసారు కదా మీరే, బొమ్మలు అన్నీ ఉన్నాయి విధంగా. ఇప్పుడు కొంతమంది కూడా ఉన్నారు, అదే బాబా అందరూ కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇటు నుంచి కదా అయోధ్య కదా, అందువల్ల ఖాళీగా ఉన్నది. మరి ఎవరు ట్రైన్ మరి ఆన్లైన్లో పెట్టారో లేదో తెలీదు. మొత్తానికి అయితే ఎలా జరుగుతుంది. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ట్రైన్. అదే మన ప్రయాగరాజ్ మీకు చూపిస్తాను, అక్కడ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. మన వీడియోలో అన్నీ చేశాను కాబట్టి
ఇక వీడియో ఎడిటింగ్ చేయలేదు. మండే వెళ్ళిన తర్వాత మొత్తం మంగళవారం బుధవారం ఎప్పుడో వీడియో పెడతాను ఖచ్చితంగా. కొంచెం లేట్ అయిపోయింది, ఏమి అనుకోవద్దు, సారీ గైస్. ఎందుకంటే మరి 1 వీక్ ట్రిప్ కదా, అందువల్ల మేము ఎడిటింగ్ అంతా చేయడానికి టైం లేదు. అంత చాలా వర్క్ ఎక్కువ ఉంది. అదే ట్రిప్ అలా వెళ్తూ అలాగా తిరుగుతూ అలాగా చేస్తున్నాం కదా, అందువల్ల చేయడానికి అవ్వలేదు, ఏమనుకోవద్దు. ఇందుక చిన్నపిల్లలు చాక్లెట్ ఇచ్చానికి చాలా హ్యాపీ అనిపించింది. పాపం వాళ్ళు ఏమైనా ఇస్తారేమో అని చూస్తున్నారు. అందువల్ల చిన్నపిల్లలు అటువైపు రోడ్ దాటుకొని వచ్చారు. ఆ పట్టాలు ఉన్నాయి కదా, ఆ లోపల ఉంటారనమాట ఇల్లు, దాటుకొని ఇలాగ వచ్చారనమాట. అంటే ఏమైనా ఇస్తారా అనేసి. అందువల్ల నేను ఏం చేశాను, చాక్లెట్లు ఇచ్చాను అనమాట. చాక్లెట్లు అలాగే 50 రూపాయలు ఇచ్చాను. ఇది ఇక్కడ నుంచి 3 క్యాపిన్ అనమాట, ఏపీసీ క్యాపిన్ అనమాట. మాది లాస్ట్ సిలోని అనమాట, 8, 9 అనమాట. ఇది క్యాపిన్ అయితే 1 బోగి ఉంటుంది. మీద అంతా ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఉంటుంది అనమాట. ఆ తర్వాత స్లీపర్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. దాని తర్వాత స్లీపరు మేము తీసుకున్నది అయితే క్యాపిన్ ఫోగీలో తీసుకున్నాం అనమాట. అది దాదాపుగా 4300 పడింది అనమాట. ఓకే. ఇది కుంభమేళ ట్రైన్ అంట. చాలామంది క్రౌడ్ ఉన్నారు చూడండి. అయోధ్య ఓకే, అయోధ్యకి వెళ్తుంది అనమాట ట్రైన్, కుంభమేళ ట్రైను. చాలామంది క్రౌడ్ ఉన్నారు చూడండి. చాలామంది క్రౌడ్ ఉన్నారు, ఖాళీ లేదు. సార్ ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మహాకుంభమేళ ఉంది కదా, ఇప్పుడు అక్కడ చూపిస్తాను. ఇప్పుడు ట్రైన్లో ప్రయాగరాజ్ జంక్షన్ వెళ్తుంది అనమాట. మీకు దగ్గరగా చూపిస్తాను ఎలా ఉందా అనేది. బ్రిడ్జ్ మీద వెళ్తుంది, చాలా బాగుంటుంది, చూపిస్తాను. మన టీటీ చెప్పారు ప్రయాగరాజ్ అదే మహాకుంభమేళ బ్రిడ్జ్ వస్తుంది చూడండి, బాగుంటుంది అని చెప్పారు. అందువల్ల ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాను. ఇది మన టీటీ అందరూ ఇక్కడ ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇక టీటీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. అదిగోండి వాళ్ళకి ఫుల్ లైటింగ్ కనబడుతుంది కదా, అదంతా లైటింగ్ కనబడుతుంది. అదే మహాకుంభమేళ అవుతుంది, చూపిస్తాను. ఇక అదంతా నది, యమునా నది అదంతా యమునా. ఇక్కడ రోడ్ ఉంది, రోడ్ ఓకే. అదిగోండి లైటింగ్ అంతా ఉంది కదా, అదే మహాకుంభమేళ అవుతుంది. అదే మన డ్రైవర్ అని చెప్తున్నాడు. అదిగోండి నది, ఇది బ్రిడ్జ్ మీద వెళ్తుంది. ఇప్పుడు చూసారు కదా, చూడండి నది. వావ్, లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. చాలా బాగుంది లొకేషన్. మా సబ్స్క్రైబర్స్ కూడా, మా ఫ్యామిలీ కూడా చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను. చూడండి, మీ వీడియో ద్వారా వీడియో చేస్తున్నాను. మహాకుంభమేళ నది చూడండి, అంతా కట్టారు, రోడ్ లాగా కట్టారు అనమాట. ప్రయాగరాజ్ జంక్షన్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ప్రయాగరాజ్ జంక్షన్, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడు ఎక్కేస్తున్నాం, ఖాళీగా ఉంటే ఎక్కేస్తాం. ప్రయాగరాజ్ జంక్షన్ అంటున్నారా? ప్రయాగరాజ్ జంక్షన్ ఇద్దరు మన టీటీ అనమాట. ఇక్కడ ప్రయాగరాజ్ దిగిపోతారు. ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దిగిపోతారు. ఇలాగా ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంతక క్యాపిన్ అని చెప్పాను కదా, ఇది మా సీట్. ఇక్కడికి వస్తే ఇది మా సీటు, ఇది క్యాపిన్ అనమాట అంటారు. ఇలాగ ఉంటే ఇప్పుడు చూడండి, ఈ టోరు ఇలాగంటే ఇలాగ వెళ్ళిపోతాయి. టోరు వేయక్కర్లేదు మనం, ఇలా టోర్ కట్టలేదు. చూసారు కదా, ఇది పైన సీటు, కిందన ఇది పైకి ఎక్కాలంటే ఈ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇలాగ స్టెప్స్ ఎక్కి
ఇలా కూర్చుంటారు అనమాట. ఇది అర్థం కూడా ఉంది చూడండి, నేను కనిపిస్తున్నాను కదా. తర్వాత ఇదొక బెడ్, ఇదొక బెడ్. అసలుగా మేము ఏం చేసామంటే మేము ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టాను, వస్తుందో రాదో ఎంతసేపుకి రాలేదు. చూస్తే రాదు ఏమనుకొని మేము తీసుకున్నాం అనవసరంగా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. ఎప్పుడైతే ఇది తీసుకున్నానో జస్ట్ 1 minute తర్వాత ఈడు వచ్చాడు. ఇంకేం చేస్తాం మరి, ఏమది తినాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిన్ కూడా ఉంది ఇక్కడ, టచ్ పిన్. ఇది ఇక్కడ మా వాడిది ఇక్కడ పైన. ఇక్కడ ఎవరు రాలేదని అనుకుంటున్నా, ఏమో తెలీదు. ఇందాకైతే ఫ్యామిలీ ఎవరో వైఫ్ హస్బెండ్ ఎవరో వచ్చారు ఇక్కడ ఉంటే, వాళ్ళకి ప్రయాగరాజ్ జంక్షన్లో దిగిపోయారు అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరు రాలేదు. కదిలిన తర్వాత ఇప్పుడు తింటాము. ఇప్పుడు ప్రజెంట్ ప్రయాగరాజ్ జంక్షన్లో ఉన్నాం అనమాట. ఆ తర్వాత వేరే షాపులు అవన్నీ ఫుడ్ ఎక్కడ రాదు, ఇదే లాస్ట్ అనమాట. అందువల్ల ఆర్డర్ పెట్టాను. ఏమేమి పెట్టానని మీకు చూపిస్తాను గైస్. ప్రెసెంట్ అయితే లగేజ్ గట్రా ఇలా పెట్టాను అనమాట. లగేజ్ ఇలా పెట్టాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మన ట్రైన్లోనైతే టీటీ కానీ ఇలా స్టాఫ్స్, రైల్వే స్టాఫ్స్ కానీ వీళ్ళందరూ మంచి క్లోజ్ అయిపోయారు, బాగానే మాట్లాడారు, మంచి క్లోజ్ అయ్యారు. అలా జరిగింది ఇవాళ. మా ట్రిప్ అయితే చాలా బాగా అయింది, చాలా బాగా అయింది. నాకైతే సూపర్ హ్యాపీ. 2025 మంచిగా జరిగింది మంచిగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైన్ కదిలింది చూసారా, నేను ఇలా ఊగిపోయాను. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మా వాడు ఎక్కడ ఉన్నాడో ఏటో చూడాలి, ఎక్కడ దిగిపడేటో తెలియదు. దేవా దేవా ఎవరున్నారా? ఇక మా వాడు వస్తున్నారు చూడండి. డోర్ ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ డోర్ గట్లు కూడా ఇలా వేసుకోవచ్చు. ఇందాక అసలుకి ఇది ఉంది కదా, ఇది ఎవరో లాగేశారో, ట్రైన్ సడన్గా ఆగిపోయింది. మరి ఎవరు లాగారో తెలీదు. మళ్ళీ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఏసీ ఆన్ అయింది, ఫుల్ ఏసీ. ప్రజెంట్ అయితే మా ఇంట్లో ఉన్నాం అనమాట. అయితే మన ఇంట్లో ఏమన్నా రూమ్లో లాగా ఉంది. 4 ప్లేసులు మనం ఆపిస్తాం. 4 ప్లేట్లు అంటే 2 ప్లేసులు మళ్ళీ ఆపిస్తాం. 2 ప్లేట్లు ప్రస్తుతానికి ఎవరు రాలేదు, మేమే ఉన్నాము. ఇది మా రూమ్ అని అనుకోవాలి. చాలా బాగుంది. ఇది ఒక ఇల్లు లాగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది, మాకు కూడా బాగుంటుంది. ఇలాగ ఫస్ట్ టైం అవుతుంది. సరే ఫస్ట్ టైం అవుతుంది అంటే అది ఇంకోలా మ్యారేజ్ లాగా మాట్లాడుతున్నాను. ఆ ఫస్ట్ టైం అయితే కాదు. నేను అనేది ఏంటంటే క్యాబిన్లో ఎవరు లేకుండా, అంటే మా వాడు నేను ఇలాగ ఉండడం ఫస్ట్ టైం అని అంటున్నాను. ఎవరైనా ఉంటే అది కొత్తగా ఏముంటుందో వాళ్ళు అలవాటు కదా. ఇలాగ ఎవరు లేనప్పుడు మా వాడు నేను ఉన్నప్పుడు అయితే అలాగా ఫస్ట్ టైం అని అంటున్నాను నేను. అది అలాగా ప్రజెంట్ అలాగ అయింది. స్నానం చేయడం అంటే జన్మతనం అయింది నాకు. నిజంగా భూమి మీద ఉన్నట్టు మనం ఇప్పుడే స్నానం చేసాం. వాళ్ళ తర్వాత ఎప్పుడైనా మనం ఉంటామా లేదో తెలియదు కదా. అందువల్ల వెళ్ళాను. చాలా హ్యాపీ అనిపించింది. ప్రస్తుతానికి అయితే అలా జరిగింది. మా వాడు అడుగుతాను ఎలా జరిగింది ఏంటనేది, పరిస్థితి ఏంటి అనేసి. మా వాడికి నిద్ర వస్తుంది. ఒక 4 రోజులు 5 రోజులు నిద్ర లేదు, వాళ్ళే కనబడుతుంది. ఇప్పుడు కనబడుతున్నాడు. ఇప్పుడు వచ్చాడు మా వాడు. అదే పోయే సంగతిలో ఏం లేదన్నా. ఇప్పుడు 2 ఆర్డర్లు ఇస్తే కదా ఏంటి, అప్పుడు ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు. అది ఇవ్వాలో తెలియదు అంటే ఇప్పుడు తెలియదు, తిందామా తెలియదు. ఆ 2 నువ్వే తినేయాలి. నేనా తింటాను ఇవన్నీ. నీకు మరి మొన్న నీకు 4 రోజులు పట్టి సరిగ్గా తెల్లలేదు కదా, బుట్ లేదు అనేసి అన్నావు కదా. అందుకని ఈ 2 నీకే. బుట్ లేదని అయితే మొత్తం ఇచ్చేస్తా తినేదానికి. నేను తిన్నా కదా అలాంటి. పోనీ ఎవరు లేదు కదా, మన ఇంట్లో ఒక అన్లిమిటెడ్ అనుకో, ఒక అన్లిమిటెడ్ హోటల్ అనుకో, తింటాం కావాలంటే. ఎవరు లేరు కాబట్టి మన ఇంట్లో ఉన్నాం కదా, అన్లిమిటెడ్ ఫుడ్ ఇది. మరి తినడమే అలా మెల్లగా మాట్లాడుకొని తినడమే. ఇక అలాగా స్లోగా చల్లగా అయిపోతుంది కాబట్టి ఏమేమి పెట్టామో చూపిస్తాము. మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాం. రెడీనా? రెడీ. ఓకే, మీరు కూడా రెడీనా? చూపిస్తాను గైస్ ఒక్కొక్కటి. ఓకే గైస్ చూపిస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. మా ఊరికి ఆకలేస్తుంది. ఏదో గైస్ ప్రయాగరాజ్ జంక్షన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. అంటే నేను ఒక 1 hour ముందు ఆర్డర్ పెట్టాను. ఏ హోటల్ నుంచి వచ్చిందో మనకి తెలియదు కదా.
నాకు కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టారనమాట. చూపిస్తాను మీ ముందు. ఇది చూడండి ఐటమ్స్ ఇలాగ వచ్చాయి. ఇది పెద్ద కవర్లో పెట్టారన్నమాట. ఇందాక చూపించాం కదా. ఏమేమి వచ్చాయి అనేది మీకు చూపిస్తాను. ఇలాగ ఉన్నాయి. ఇది ఒకటి ఇది అలాగే ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడాలి. ఒకవేళ ఇది అయిపోతే తింటాం వీలైతే. ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి. పావు బజ్జీ అనమాట. ఇది చూడండి పావు బజ్జీ. తర్వాత ఇడ్లీ చూడండి. ఇది బాగుంట్లాగా ఉంది. కానీ బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది మావాడికి ఇడ్లీ అంట. పావు బజ్జీ షేరింగ్ తీసుకుంటా. ఈ ప్లేన్ మావాడికి షేరింగ్, నాకు మావాడికి షేరింగ్. ఇది ఏమిచ్చి ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్. కోక్లు ఏమన్నాయో చూపిస్తాను. నేను ఆర్డర్ పెట్టేటప్పుడు మా కామెంట్లోనే ఉంటుంది అన్నమాట. అంటే ఏమంటారు, కామెంట్ ఉంటుంది కదా, అక్కడ మీకు ఎలా కావాలన్నా అది దాన్ని బట్టి మనకు మెసేజ్ పెడితే దాన్ని బట్టి ఇస్తారనమాట. అందుకే నేను బాక్స్లో పెట్టమన్నాను. బాక్స్లో పెట్టండి. స్పూను ప్లేట్ కూడా ఇవ్వండి అని చెప్పాను. ప్లేట్లు ఇచ్చారు. ప్లేట్లు స్పూన్ అయితే ఎక్కువ ఇచ్చారు. స్పూన్లు ఈ బాక్స్లో పెట్టారు అనమాట. చూడండి ఇలా బాక్స్లో ప్యాకింగ్ చేయమన్నాను, కవర్లో కాకుండా. ఇప్పుడు ఏదైతే వచ్చాయో చూపిస్తాను. ఇది సాంబార్ చట్నీ అనమాట. ఇది సాంబార్ చట్నీ. ఇది కూడా సాంబార్ చట్నీ అనమాట. సాంబార్ చట్నీ. ఇది కూడా అదే. నాకు తెలిసి ఇది అంటే సాంబార్ ఇడ్లీ ఎందుకంటే ఈ ఇడ్లీకి ఇచ్చారు. మళ్ళీ మసాలా దోశ ఇచ్చారు. ఇది నాకు తెలిసి పావు బజ్జీ కర్రీ అనుకుంటా. ఇదిగో ఇచ్చారు పావు బజ్జీ కర్రీ. అయితే ఇవి చూపించారు కదా, ఇవి మా డిన్నర్కి నైట్కి ట్రైన్లో క్యాబిన్లోనే ఇలాగా చూడండి. ఇలా క్యాబిన్లోనే మా ఇంద్రమే ఉన్నాం. ఇక ఇంద్ర రాలేదు. ఇంద్రేనా ఒకటి ఇక 2 మెంబర్స్ రాలేదు. మేము మా ఇంద్రమే ఉన్నాం. 4 సీట్లు ఉంటాయి. ఇది ఒకటి పైన ఒకటి, ఇక్కడ ఒకటి కింద అనమాట. 4 సీట్లు. మేము ఇంతరేమో ఉన్నాం. ఒక రూమ్ లాగా అయిపోయింది. మాది ఇల్లు లాగా అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం ఇలాగ ఉండడం. మా ఇంతరం ఇలాగ క్యాబిన్లో ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు ఏంటంటే ఫ్యామిలీ ఉన్నారు, అది ముందు తెలుసు. అందువల్ల ఇప్పుడు ఎవరు లేకుండా ఇదే ఫస్ట్ టైం ఇలాగ భోజనం తింటుంటే ఇంకా హాయిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకే గైస్, మీరు తింటాం. వీడియో మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియో వస్తాయి. మీకు అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. once again థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. చాలా లెంత్ అయిపోయింది. తినాలి. ఇప్పుడు 9 దాటిపోయింది. ఇందాక మాట్లాడుతూ ఉన్నాను. ఓకే గైస్, మా వాడికి అసలు పక్క నుంచి ఆకలేస్తున్నాను వస్తున్నాడు. పెట్టేస్తాను. చూసారు, నాకు నవ్వు వచ్చేస్తున్నాడు. అందుకే ఆపేస్తున్నాను గైస్. బాయ్ గైస్, బాయ్ గైస్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక ఈ క్యాబిన్లో మేము ఇంతలో ఉంటాం. ఇక ఎవరు రారంట. రాయపూర్ వెళ్ళే వరకు ఇక హ్యాపీ. ఇదొకటి ఇచ్చాడు చార్జర్ బోర్డులో. లైట్ కూడా ఇదొక లైటా, మళ్ళీ ఇంకొక లైట్ కూడా ఉంది. అదొకటి లైటు. మొత్తం 2. వాళ్ళ తర్వాత వాల్యూమ్ కూడా ఏదైనా సౌండ్ ఏమైనా అవతల వాళ్ళు మాట్లాడతారు కదా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పారనుకో, అది దాని గురించి వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు. ఏదైనా పట్ల కట్ట పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్కి స్టాండ్ ఇచ్చారు. తర్వాత చిన్న లైట్ కూడా ఇచ్చారు. ఈ లైట్ ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను మీకు. ఇలా ఉంటుంది, చాలా ఫోకస్ లైట్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఈ లైట్ ఆపుతాను చూడండి. 2 లైట్లు ఆపిస్తాం కదా, అదొకటి లైట్ ఆపాను, ఇదొకటి లైట్. చూడు ఎంత క్లియర్గా కనబడుతుంది. అసలుగా మేము తినేసాము. వెజ్ ఫ్రైడ్ రైస్ సగం ఉండిపోయింది. మా వాడు తర్వాత తింటానని అన్నాడు, అందువల్ల ఉంచాం. చూడండి, చిన్న లైట్కి ఇంత లైట్ కనబడుతుంది. క్యాబిన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మళ్ళీ లైట్ వేస్తున్నాను. 56 అయింది ఇప్పుడు టైము.
మా వాడు తలడ కవర్ వేస్తున్నాడు అనమాట. అది సంగతి గైస్. ఓకే గైస్, బాయ్ గైస్. ఛార్జింగ్ పెట్టాను, అక్కడ ఛార్జింగ్ పెట్టాను, అక్కడ ఛార్జింగ్, ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది, అది పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అవుతుంది. ఓకే గైస్, బాయ్ గైస్, బాయ్ గైస్, బాయ్ గైస్. చాలా లెంత్ ఎక్కువైపోయింది, మాట్లాడేస్తున్నాను. బాయ్ గైస్, బాయ్ బాయ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను గైస్. ఇప్పుడు నిన్న నైట్ క్యాపెన్ అంతా చూపించాను కదా. ఈ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది టైం అయితే ఇప్పుడు చూడండి 9:33 అయింది ఇప్పుడు టైము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉల్లాసపూర్ స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు ఆగింది. ఇప్పుడు దాదాపుగా 20 నిమిషాలు ఉంటారు అనుకుంటా. పెద్ద స్టేషన్ అనుకుంటా నాకు తెలిసి. ప్రెస్ ఇదంతా మనం చేస్తాను, అయిపోయింది. అలా కూర్చొని ఉన్నాం. ఒక బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టుకోలేదు, చెప్పలేదు. ఎందుకంటే నిన్న నైట్ అంతా హెవీగా తినేసాం కదా, అందువల్ల ఏమి తినట్లేదు. మా వాడైతే ఇంత కొంచెం వైట్ రైస్ ఉంది, ఇప్పుడు తింటాడు మార్నింగ్. అదిగోండి, హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. అదిగోండి, ఇప్పుడే లేచాడు. నేనైతే 1 అవర్ ముందు లేచిపోయాను. ప్లస్ పాయింట్ ఏంటంటే మా క్యాబిన్లో ఎవరు రాలేదు, మా ఇంతరమే ఉన్నాం. నైట్ అంతా హ్యాపీగా పడుకున్నాం. ఇంతరమే ఉన్నాం కదా, అలా తినేసి హాయిగా తినేసి ఆ తర్వాత పడుకుని తినేసిన వెంటనే నిద్ర వచ్చింది. చల్ల కూడా చూస్తున్నప్పుడే పడుకునిపోయాను. నాకు తెలియకుండానే పడుకునిపోయాను నేను. చల్ల కూడా పక్కనే ఉంది. అలాగా పడుకుని మార్నింగ్ 8 o'clock అలా లేచాను. ఇది ఇక్కడ నుండి తీసుకోమంటున్నాను. తీసాను, అది ఓకే. 5 minutes అవి 5 minutes. 5 minutes బయటకు వచ్చి తీసుకోమంటున్నాను. ఓకే. ఇది నువ్వు చాలా మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. చాలా హ్యాపీ అనిపించింది. చాలా క్లోజ్ అయిపోయారు. అందరూ వీడియో తీసుకోండి అని చెప్పారు. అన్నీ తీసుకుంటే పర్వాలేదు, ఏం కాదులే అనేసి అన్నారు. అతను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది టీటీఏ తరపున అనమాట. ఇతను ఇది చాలా మంచి వ్యక్తి, చాలా మంచి. ఫైనల్గా అయితే రాయ్పూర్ రీచ్ అయిపోయాము. టైం అయితే 12:30 అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్. ఇదే ఫైనల్లీ రాయ్పూర్ రీచ్ అయిపోయాం. చూసారు కదా, రాయ్పూర్ జంక్షన్. ఇప్పుడైతే ఆటో ఎక్కామన్నమాట. రాయ్పూర్ నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు రెండు లగేజ్లు లాకర్లోకి ఇచ్చామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే వాటర్ పార్క్ అని, అదే ఏమంటారు, మన వుడ్లాండ్ వాటర్ పార్క్ అని వెళ్తున్నాం అనమాట. అక్కడ వాటర్స్ అన్నీ ఉంటాయి కదా, అదే ఎంజిఎం పార్క్ లాగా, మన వైజాగ్లో ఎంజిఎం పార్క్ లాగా స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే టైం ఉంది కదా, బోల్డ్ టైం ఉంది. నైట్కి 11:30కి ట్రైను. అందువల్ల ఇప్పుడు ఎలాగ ఈ మధ్యాహ్నం ఉంది ఏం చేస్తామని ఈ దగ్గరలోనే ఒక 16 కిలోమీటర్లు అనమాట. హాఫ్ అన్ అవర్ పడుతుంది. లగేజ్ 2 లగేజ్లు మాత్రం లాకర్లో పెట్టాం. ఒక లగేజ్ మాత్రం పట్టుకుని ఇది ఒకటే పట్టుకుని వచ్చాం. ఇప్పుడైతే ఆటో మీద వెళ్తూ ఉన్నాం. అలాగా 600 స్టాక్ ఎంట్రీ 700. సేల్ అయితే ఫ్రీ అనమాట. పార్క్ టైం 10:30 నుంచి 7 o'clock అనమాట. ఇది ఎంట్రీ అనమాట లోపలికి. అసలు పేరు ఇక్కడ రూట్ పేరు అయితే ఇంగ్లీష్లో రాయలేదు, హిందీలో మనకు అర్థం అవుతుంది. అందుకే ఎక్కడ ఎంఎం వండర్ పార్క్ అంట. ఎంఎం వండర్ పార్క్ అనమాట. ఇది ఈ లోపలికి వెళ్ళాలి. లాకర్ రూమ్ అనమాట. బట్టలు మార్చుకోవడానికి కానీ లాకర్ ఏమైనా పెట్టుకోవచ్చు, ప్యాకర్కి పెట్టుకోవచ్చు. ఇది అనమాట ఇక్కడ ఇచ్చి. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. కాకపోతే అయిపోయింది.
మనం దొయ్యాలి ఇప్పుడు అయిపోయింది స్లో అయిపోయింది స్పీడ్ లేదు ఇది బొక్క వేస్ట్ ఇది వరుసగా ఉంది కదా సముద్రంలో స్విమ్మింగ్ పూల్ వాటర్లోకి వెళ్ళిపోయాము స్విమ్మింగ్ పూల్ ఇది బాగుంది ఇక్కడ కిందకి వచ్చినప్పుడు బాగుంది ఈ స్విమ్మింగ్ పూల్లో బాగుంది. ఇది బాగుంది ఇది పర్లేదు మధ్యలో కొంచెం బాగాలేదు ఫ్రంట్కి వచ్చినప్పుడు స్విమ్మింగ్ పూల్లో పడింది బాగుంది బయట ఎట్లా పోవాలా అదే ఎట్లా ఉన్నాయి వాడు ఎక్కాడు ఇప్పుడు అదే అదే డాటా చెప్తున్నాడు అక్కడ ఇక ఈ లైన్లోకి వస్తాడు ఇక్కడికి వస్తాడు ఇప్పుడు మా వాడు వచ్చాడు 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 భయపడుతున్నాడు స్విమ్మింగ్ రాదేరా స్విమ్మింగ్ పూల్ రాదా అడ్డుపదా అడ్డుపదా అయిపోయింది ఎలాగొంది చెప్పు బాగుంది చాలా బాగుందా మనకైతే స్విమ్మింగ్ పూల్ రాదండి సారీ గాయ్స్ ఏదో ఊగే నీటిలోకి వెళ్ళామా లేదో అది చాలా హైట్ అయిపోయింది బాబా ఇక్కడైతే ఉండకూడదు ఇబ్బంది అయిపోయింది నాకు అసలే స్విమ్మింగ్ పూల్ రాదు స్నానం అంతా అయిపోయింది కదా అది అయిపోయిన తర్వాత క్యాంటీన్కి వచ్చాం అనమాట మీల్స్ చెప్పాం 2 ప్లేట్లు మీల్స్ చెప్పాం ఇదిగోండి క్యాంటీన్ అయితే ఇలాగ ఉంది అక్కడ సెల్ఫ్ సర్వీస్ చేయాలి అక్కడ సెల్ఫ్ సర్వీస్ పిల్లు ఇస్తే అక్కడ మనకి మీల్స్ పట్టుకొని వస్తారు ఇది ఒకటి పిల్లు ఇవ్వాలి ఇది ఒకటి పిల్లు అక్కడ పని అవుతుంది అక్కడ అంతా అక్కడ పని చేస్తారు ఇక సమ్మర్లో అంతా రెడీ అయిపోతుంది అనుకుంటాం ఇక చేద్దాం అనుకున్నాను ఇది ఆక్సిడెంట్ ఫ్యాను ఇక చేద్దాం అనుకున్నాను చాలా అనిపించి మావాడు కొంచెంసేపు చేశాడు మీల్స్ చెప్పాం కదా ఇది అప్పడాలు 2 పులకాలు రైస్ పన్నీర్ కూర దాల్ బఠానీ కూర అదనమాట మీల్స్ ఇక్కడ ఆనియన్స్ అవన్నీ పెట్టారు ఇక్కడ మావాడిది అదే లాస్ట్లో గులాబ్ జామ్ ఇచ్చారు గులాబ్ జామ్ ఆటోవాడు మాకోసం ఉండిపోయాడు వెళ్ళిపోయాడేమో అనుకున్నాను కానీ అతనికి ఫోన్ చేయాలంటే ఆల్రెడీ ఆటోవాడు ఇక్కడే ఉన్నాడు పాపం రవర్స్ పట్టి ఇక్కడే ఉన్నాడు పాపం రాయపూర్ రైల్వే స్టేషన్ ఉంది కదా అక్కడి నుంచి ఎలాగ టైం ఉంది కదా అలా ఒక రౌండ్ వేస్తాం అనేసి నేను అలాగ వచ్చాను అనమాట వస్తే ఇలాగ కనబడ్డాయి చాలా బాగుంది చూడండి చాలా బాగుంది ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది ఈ వైట్ కలర్ ఇక ర్యాబిట్ కూడా ఉన్నాయి పెద్దవి చిన్నవి పిల్లలు కూడా ఉన్నాయి చూస్తున్నాయి అలాగా సూపర్గా ఉన్నాయి చాలా
గ్రీన్ కలరు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాము అనమాట. అంటే మసాలా దోశ చెప్పాను, చూడండి ఎంత పెద్దగా ఉంది. మనోడైతే ఇడ్లీ ఫ్రై చెప్పారు, అది వచ్చాక చూపిస్తాను. మసాలా దోశ ఎంత పెద్దగా ఉందో, వెరైటీ ఉంది, షేప్ బాగా వేశారు. ఇడ్లీ ఫ్రై అనమాట, ఇడ్లీ ఫ్రై ఇలా ఉందో చూడండి. ఆనియన్స్ నేను కూడా చిన్న ముక్క టేస్ట్ చేశాను, చాలా బాగుంది, చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. బాగుంది, ఎలా ఉందిరా? బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి వచ్చాం. తిరిగిసాక రైల్వే స్టేషన్లో 11:30కి ట్రైన్ కదా, ఏపీ లాంచ్లోనే అక్కడ కాసేపు ఏసీలో ఉంటాను. తర్వాత 11:20 అయినప్పుడు బయటకు వచ్చి అక్కడ లగేజ్ తీసుకోవాలి. లగేజ్ తీసుకున్న తర్వాత ట్రైన్ వచ్చేస్తుంది. ఈలోపు ట్రైన్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి అయితే తింటూ ఉన్నాం. ఫైనల్గా అయితే విశాఖపట్నం రీచ్ అయిపోయాం 1 వీక్ తర్వాత. సూపర్ హ్యాపీ. మన విశాఖపట్నం వస్తే హ్యాపీ కదా.